బనకచెర్ల ప్రాజెక్టుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఎవరు? బనకచెర్ల ప్రాజెక్టు గనక నిర్మాణం పూర్తయితే తెలంగాణకు అన్యాయం జరుగుతోందా? అన్యాయం జరగబోతోందా? తెలంగాణకు తాగునీరు పూర్తిగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉందా? సముద్రంలో కలిసేటువంటి మిగులు జలాలను మాత్రమే పట్టుకుపోతుంటే రాజకీయం చేస్తున్నారు అని లోకేష్ మాట్లాడుతుంటే, అదే బనకచెర్ల మీద ముఖ్యమంత్రి కూడా బనకచెర్ల సింగిల్ పాయింట్ ఎజెండా మీద అయితే మేము రాము అని చెప్పి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భేటీలో కేంద్ర మంత్రి జలశక్తి వనరుల మంత్రితో ఎందుకు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు? అర్ధరాత్రి పరిగెత్తుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. బనకచెర్లను వాళ్ళకి అప్పచెప్పి ఒక సభల్లో, ప్రజాసభల్లో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అని చెప్పేసి. సో ఇక్కడ విజ్ఞప్తులా కావాల్సింది మరొక ఉద్యమాల అన్నటువంటి ప్రశ్నలు ఈరోజు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య మళ్ళొకసారి వాటర్ వార్ నడుస్తోంది. కృష్ణతేజ గారు ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు, నాకు ఒక 2 minutes అన్ఇంటరప్టెడ్ గా మాట్లాడారండి. ప్లీజ్ కంటిన్యూ. ఫస్ట్ పాయింట్, మనకి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 1486 టీఎంసీలు అలకేట్ అయింది. అందులో బైఫర్కేషన్ తర్వాత తెలంగాణకి 968, ఆంధ్రకి 418 టీఎంసీలు, 518 టీఎంసీలు అలకేట్ అయినాయి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మన తెలంగాణ కలకేట్ అయిన 968 టీఎంసీలలో ఇవాళ మనం మాక్సిమం వాడుకునేది వీళ్ళు సోకాల్డ్ కాళేశ్వరం కట్టిన తర్వాత కూడా 700 to 800 టీఎంసీల మధ్యలో అండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు చాలా మంది మేము మాట్లాడుతున్నారంటే ఇవాళ కేసీఆర్ గారు అద్భుతంగా కాళేశ్వరం కట్టారు అని చెప్పి. సరే, దాని అంచనాలు పెరిగినాయి, దాని డిజైన్ పెంచిర్రు, దాని ఏ రకమైన అవతొక్కలు ఉన్నాయి, అవన్నీ వేరే డిబేట్. కానీ ఇక్కడ బనకచెర్ల ఇష్యూ వస్తుంది కాబట్టి డైరెక్ట్ బనకచెర్ల గురించి మాట్లాడేటప్పుడు ఎందుకు చెప్తానంటే, 2015లో భారతి గారు అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు పెట్టినారండి. దాంట్లో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాజరైనారు. ఆయన పై ఏం చెప్పొచ్చినారు? పేజ్ నెంబర్ 6 పారా నెంబర్ 2 ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో మీద అవైలబుల్ ఉంటే తీస్తే మా ముఖ్యమంత్రి గారు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది? 200 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో పోతున్నాయంటే ఏ బ్రహ్మదేవుడు వచ్చి కేసీఆర్ గారు చెప్పినారో తెలియదు. కానీ మరి దాని తర్వాత 232 జియో ప్రకారం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యాప్కోస్ కి దీనికి సర్వే చేయమని ఇవ్వడం జరిగింది. ఇది దీని బ్యాక్ డ్రాప్. అక్కడ నుంచి బనకచెర్ల ఇష్యూ రావడం జరిగింది. తర్వాత మనం కేసీఆర్ గారు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం జరిగిందో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇక్కడెక్కడ రావడం ఎట్లా జరిగిందో మనం చూస్తూ వచ్చినాం. అది వేరే మాట. కానీ ఇక్కడ బేసిన్లు లేవు, బేషజాలు లేవు అని చెప్పి ఆంధ్రలో మాట్లాడిన వ్యక్తి ఎవరండి? అసెంబ్లీలో కమెంట్ చేసిన వ్యక్తి ఎవరండి? ఆఖరికి ఇప్పుడు వచ్చి కూడా మేము ఆ మాట అనలేదని మాట తిప్పేసి ఇప్పుడు బనకచెర్లు అని టాపిక్, వాటర్ టాపిక్ తీసి వాళ్ళ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోలేని వ్యక్తి ఎవరండి? ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మనకి గత 10 సంవత్సరాలు ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటే ప్రభుత్వం ఉండింది. మొట్టమొదటి ప్రభుత్వం అది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయాల్సింది? డెఫినెట్లీ ఇవాళ ఆంధ్రతో నిజంగా సఖ్యత కోరుకోవాలి. పక్క రాష్ట్రం గురించి పట్టించుకున్న వాళ్ళైతే నీటి యుద్ధాలు వద్దనుకుంటే నిజంగా వాళ్ళు ఈ రోజు బనకచెర్లకి నిజంగా నామకరణం జరిగింది. అది ముందుకెళ్తుంది బనకచెర్ల టాపిక్. తర్వాత ఇవాళ కేంద్రం అది ప్రీ అప్రూవల్ సర్వే గురించి కేంద్రం దగ్గర వాళ్ళు ఏపీ ముఖ్యమంత్రి ప్రపోజల్ పెట్టారు కాబట్టి మళ్ళీ అది వెనకకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ డిస్కషన్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది. కానీ మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీటిపారుదల శాఖ మంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఒకటే కోరుతున్నాం ఏపీతోని, మీరు బనకచెర్ల కట్టుకోవడానికంటే ముందు మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, మా వాటాని ముందు మా నికర వాటా, మా 968 టీఎంసీలు మేము ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత మా నికర వాటాను తేల్చండి, దాని తర్వాత మిగులు వాటాను తేల్చండి, దాని తర్వాత సముద్రంలో వృధా పోయే నీటి వాటాను తేల్చమని మేము అడుగుతాం. ఒక మాట. రెండో మాట, మాకు ఇవాళ సీతారామ కానివ్వండి, మన సమ్మక్క సారక్క కానివ్వండి, మన అట్లనే మనము ఇంకో తదనంత తెలంగాణ ప్రాజెక్టులకి మాకు నీటి కేటాయింపులు ఇంకా జరగలేదు. ఒకరు తుమ్మిడి అట్టు కూడా ఎక్కడి నుంచో డిజైన్ మార్చి కట్టడం జరిగిందో వీళ్ళు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, దానికి ఇంకా పేపర్ మీరు కూడా ఇప్పుడు బనకచెర్ల ఆ రోజు కేసీఆర్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పేసి మీరు అంటారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాయలసీమకు రతనాలసీమ మాటలు అంటారు. రోజా ఇంట్లో చేపల పులుసు ఇవి కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి? ఇప్పుడు మా లక్ష్యం ఒకటే అండి. ఒక్క నిమిషం కృష్ణతేజ గారు 1 సెకండ్ చెప్పండి. వినిపిస్తుందండి. కారుమూరి రమేష్ గారా? కారుమంచి రమేష్ గారు. సారీ, వింటారండి. ఇది పక్కన బీఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు. ఎవరన్నది మాటలో? కేసీఆర్ గారు అన్నారు, ఇంకెవరు అన్నా? బనకచెర్ల పాయింట్ ఉందో చెప్పండి, ఏమన్నారు?
రాయలసీమకి ఖచ్చితంగా మేము తెలంగాణ నుంచి నీళ్లు ఇస్తాము, అక్కడ రాయలసీమను రత్నాలసీమ చేయాలని చెప్పేసి మా ధ్యేయము అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా సార్. ఏడం తప్పు కాదు, పాయింట్ ఏడం తప్పు కాదు. బనకచెర్లకు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తాం అనేది పాయింట్, ఆ పాయింట్ ఉందా అన్నది ఇక్కడ మాట్లాడాలి కాదు. రాయలసీమ రత్నాలసీమ చెయ్యరు, చేస్తారన్న విషయం మాట్లాడలేదు అన్నారు ఆయన. ఎవరైనా రాయలసీమ రత్నాలసీమ చేయడం తప్పేం కాదు, రాష్ట్రం నష్టపోయి ఇంకో రాష్ట్రం లాభపడద్దు, అది పాయింట్ ఇక్కడ. రొయ్యల పులుసు ఆ మాటలు తప్పు కదా. అదే సార్, ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి దయ్యాలు వేదాలు వలిచినట్టుంటుంది సార్. కానీ మర్చిపోయారు. ఒక నిమిషం కృష్ణదేవ గారు గురు శిష్యుల బంధమా అసలు సింగిల్ పాయింట్ ఎజెండాకి? ఒక నిమిషం ఒక్క రాజధాని కూడా నిర్మించలేని చేతకాని ప్రభుత్వం 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని చేయలేరు, ఒక ఇటుక మోపలేరు.